ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇదేంటి బాను కొత్త డ్రెస్ కదా తీసుకొచ్చింది, మరి కుట్లు విడిపోయింది, తను చూసుకోలేదా? ఏవండి మీరు రెడీయా? మీ డ్రెస్ కూడా చాలా బాగుందండి. మీరిద్దరూ ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. మీరేంటి డ్రెస్ వేసుకున్నారు? వద్దని చెప్పాను కదా. నిజమే బాను, కానీ నువ్వు తీసుకొచ్చిన డ్రెస్కి కుట్లు ఊడిపోయింది. అది నువ్వు చూసుకోలేదా? ఏంటి కుట్లు ఊడిపోయాయా? నాకు అర్థమైందండి. నేను తీసుకొచ్చినప్పుడు ఇది బాగానే ఉంది, కానీ తర్వాత ఇలా జరిగిందంటే దానికి కారణం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. బాను, నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూడకు. నువ్వు అనుకుంటున్నట్టు అది ఎవరు కావాలని చేసింది కాదు. ఎవరైనా చేస్తే కట్ చేస్తారు, కానీ కుట్లుడిపోయాయంటే స్టిచ్చింగ్ సరిగ్గా పడలేదని అర్థం అవుతుంది కదా. దీన్ని ఎందుకు నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు? చూడండి, ఈ ఇంట్లో ఏం జరిగినా అనుకోకుండా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడొద్దు. నేను ఇప్పుడే వస్తాను. బాను, బాను, అయ్యో మీరిక్కడ కూర్చున్నారా? అవునండి, ఇందాక ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చున్నాను. తనేనండి నీలిమ. ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. నీ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ ఒకటి, మంచి కుటుంబంలో నువ్వున్నావు, మంచి మనుషులతో ఉన్నావు. నీ జీవితం కూడా బావుంటుందని నేను నమ్ముతున్నాను. నిజమేనండి, ఇక్కడ అందరూ మంచివాళ్లే, ఎవరినీ బాధ పెట్టలేము. అలా అని నేను కార్తీక్ జీవితంలో ఉన్నానని తెలిస్తే బాను తట్టుకోలేదు. తను బాధపడితే కార్తీక్ భరించలేడు. ఈ నిజాన్ని మేమందరం దాస్తూ ఒక రకంగా నరకాన్ని చూస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే బాను పరిస్థితి ఏంటా అని భయపడుతున్నాం. బాను ఎప్పుడూ ఒకరికి మంచి చెయ్యాలని కోరుకుంటుంది. అలాంటి బాను జీవితం బావుండాలని నువ్వు కోరుకుంటున్నావు. దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మంచి వాళ్ళకి చివరికి మంచే చేస్తాడు. ఎవరి కథకి ఎలాంటి ముగింపివ్వాలో, ఎవరి జీవితాన్ని ఎలా నడిపించాలో ఆ విధాత ఒక రాత రాసి ఉంటాడు. అది మనకి తెలియదు కాబట్టే ఏం జరుగుతుందో అని భయపడతాము, ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడతాము. కానీ జరిగే ప్రతిదాని వెనకాల దైవ నిర్ణయం ఒకటి ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆ దైవమే నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎంత కాదనుకున్నా మనమందరం మనుషులం కదా. మన వాళ్ళకి ఇలా జరుగుతుంది అన్నందుకు బాధ కూడా ఉంటుంది. నిజమేనండి, కొన్ని కర్మలు అనుభవించక తప్పదు అని బామ్మ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని నాకు అనిపిస్తోంది. నీలిమా, అసలు నీకు బుద్ధుందా? నువ్వు నిజంగా మనిషివేనా? ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటున్నా నీ బుద్ధి మారదా? పైకి ఏమీ తెలియని అమాయకురాలాగా నటిస్తావు, కానీ లోపల మాత్రం నువ్వు చేయాలనుకున్నదే చేస్తావు. భాను, ఏం జరిగిందమ్మా? అవునమ్మా, ఈరోజు ఫంక్షన్ కదా, నువ్విలా ఎందుకు ఆవేశపడుతున్నావు? మీకు ఈ నీలిమ బుద్ధి ఏంటో తెలీదండి. ఈ ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్లే అనుకుంటున్నారు. నిజంగా ఇక్కడ అందరూ గొప్పవాళ్లే ఉన్నారు.
కానీ పాలకుండ లాంటి ఈ ఇంట్లో ఆ పాలు విరిచేయాలని ఈ నీలిమ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. బాను, నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ పడకు. ఇక్కడేం జరగలేదు. అది అనుకోకుండా జరిగింది తప్ప ఎవరు కావాలని చేయలేదు. మీరేం మాట్లాడకండి. మీ స్నేహితురాలు ఏమనంటే మీకు కోపం వచ్చేస్తుంది. కానీ ఇది చేసిన పనికి ఇప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు భాను. నేను నీకు కోపం వచ్చే పని ఎందుకు చేస్తాను? నీకు ఎదురుపడ్డానికే భయపడుతున్నాను. అలాంటిది నీకు కోపం తెప్పించే పనులు చేస్తానా? అవును భాను, నీలిమ ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ విషయంలో తప్పు చేయదు. నువ్వే ఏదో పొరపాటు పడుతున్నావేమో. పొరపాట? ఏంటత్తయ్యా అదేం చెప్పినా మీరు నమ్మేడమేనా? అసలు ఆయనకి మీకు ఏమైంది? అది అమాయకంగా మాట్లాడేసరికి ఏదో తప్పంతా నాదే అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నీలిమ ఏం చేసిందో మీకు తెలుసా? తెలుసా అని మా అందరినీ అడగడం ఎందుకు? ఏం చేసిందో నువ్వు చెప్పు. అందులో నీలిమ తప్పు ఉందో లేదో మేమందరం చెప్తాం. నీలిమని మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు స్నేహ. కానీ తను మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు. నేను ఈరోజు ఫంక్షన్కి నా భర్తకి నాకు ఇష్టమైన ఒక డ్రెస్ కుట్టించాను. ఇది తనని వేసుకోమని చెప్పాను. అప్పుడే ఇదిగో ఇప్పుడు గారు ఒక డ్రెస్ తీసుకొచ్చి నేను ఎదురుపడ్డాక ఇది ఆయన కుట్టించుకున్నారని అబద్ధం చెప్పింది. అప్పటికే నాకు తెలుసు ఇది దీని బుద్ధి అని. అందుకే ఆ డ్రెస్ వేసుకోవద్దని నేను చెప్పి వచ్చేసాను. అది నచ్చని నీలిమ నేను తీసుకొచ్చిన డ్రెస్ కుట్లు విప్పేసింది. ఇంకో ఆప్షన్ లేకుండా అది తీసుకొచ్చిన డ్రెస్ ఆయన వేసుకునేలా చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ నీలిమ బుద్ధి ఏంటో? అసలు ఇది తను చేయాల్సిన పనేనా? అసలు నా భర్త విషయంలో తనెందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది? తనకి ఆయనకి ఏం సంబంధం ఉంది? ఏంటి మాట్లాడితే నీలిమ గురించి అంటున్నావు? ఇంట్లో నీలిమ ఒక్కతే కనిపిస్తుందా? కుట్లు విడిపోయాయని నువ్వే చెప్తున్నావు కదా. మళ్ళీ అది నీలిమ చేసిందని అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్లు చూపించడానికి ఇదేం కోర్టు కాదు. ఈ ఇంట్లో ఇలాంటి పనులు చేసేది ఈ నీలిమ అన్న విషయం అందరికీ బాగా తెలుసు. అందుకే దీని బుద్ధి అంటూ అందరి ముందు నేను బయట పెడుతున్నాను. ఒసే బాను, ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నా. అందరం సంతోషంగా ఉండాలి అనుకున్నాం. ఏదైతేనే ఏ బట్టలు వేసుకున్నా సరే పీటల మీద మీ ఇద్దరే కూర్చోవాలి. ఆ ఫంక్షన్ మీ ఇద్దరే చెయ్యాలి. అనవసరంగా ఇప్పుడు ఈ గొడవ ఎందుకు చెప్పు? గోడితే పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు? నోరు జారితే గొడవ పెరుగుతుంది. మాట మాట పెంచుకుంటూ పోతే మనుషుల మధ్య దూరాలు కూడా పెరుగుతాయి. నా మాట అర్థం చేసుకోవే. బాగుంది బామ్మ. అందరూ నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు తప్ప ఈ నీలిమ చేసిన పని మాత్రం తప్పు అని ఎవరూ మాట్లాడడం లేదు. ఇది మీ కంటికి అంతలా దేవత అయిపోయింది కదా. ఈ ఇంట్లో నీలిమకి ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? అందుకే ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారా? అదేంటో నాకు చెప్పండి. అప్పుడు నాదే తప్పని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నీలిమని సమర్థిస్తానంటే మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో సహించను. చెప్పు నీలిమ, ఇదంతా ఎందుకు చేశావు? మర్యాదగా ఇప్పుడు చెప్పలేదనుకో నీ పళ్ళు రాళ్ళు కొడతాను. అసలు నేను ఇప్పుడు ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. ఇంకా చాలా అబ్బాను, చాలా అబ్బాను. చెప్తున్నాను కదా ఇది నీలిమ చేయలేదని. ఇంకా ఎందుకు ఇంతలా గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నావు? నీలిమకి ఏ సంబంధం లేదు.
అక్కడ ఇంకో డ్రెస్ లేదు కాబట్టి నేను ఇది వేసుకున్నాను. వద్దు అంటే ఈ డ్రెస్ కూడా మార్చుకొని ఏదో పాత డ్రెస్ వేసుకుంటాను. అంతేకాని ఇలా అనవసరంగా నువ్వు గొడవ చేయొద్దు. బాగుందండి, చాలా బాగుంది. ఫంక్షన్ గురించి నేను ఎంతో ఇష్టపడి కొన్న డ్రెస్ని ఇది పాడైపోయేలా చేసి ఈ డ్రెస్ మీరు వేసుకోకుండా చేసింది. తను తెచ్చిన డ్రెస్ వేసుకునేలా చేసింది. ఇన్ని కుతంత్రాలు నీలిమ పన్నుతుంటే దాన్ని ఒక్క మాట కూడా అనకుండా నన్ను అంటున్నారు కదా, దాన్ని సమర్థిస్తున్నారు కదా. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాను ప్లీజ్, జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకో. నీకు బాధ అనిపించింది, ఎవరిక్కడ కాదనడం లేదు. కానీ ఇంట్లో ఫంక్షన్ తలపెట్టినప్పుడు ఇలా గొడవ పడుతూ ఉంటే అందరూ ఎంత బాధపడుతున్నారో చూడు. ఒక పక్క మీ అత్తయ్య, మీ బామ్మ, ఇలా అందరూ నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. అది కాదండి, అసలేం జరిగిందంటే నువ్వేంటో పూర్తిగా తెలిసిన మనిషిని నేను. నీ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు ఇది అసందర్భం. ఇక్కడ జరగవలసిన కార్యక్రమం జరగాలి. నీ కూతురు బారసాల జరుగుతోంది. నువ్వు నీ భర్త సంతోషంగా ఆ పని చేయాలి. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే అక్కడ కార్తీక్ కూడా బాధపడతారు. మరీ ముఖ్యంగా నువ్వు మనసులో బాధను పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని ఎలా జరిపిస్తావు? నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఆనందాన్ని చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు బాధపడితే నేను భరించలేను. నా మాట విను. ఇక ఈ గొడవ ఇంతటితో ఆపేసేయండి. సరే, ఆ డ్రెస్ వేసుకున్నారు, అందులో తప్పే ఉంది. ఆ కార్యక్రమం నీతోనే కదా జరుగుతుంది. దయచేసి ఇంక గొడవ పడద్దు. సరే, మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు నాకు అడ్డు రాకపోతే ఈ నీళ్ళని మా అంతు చూసేదాన్ని. చాలా థ్యాంక్స్ మురారి, సమయానికి వచ్చి ఈ గొడవ ఆపావు. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల కావడం లేదురా. అన్నని ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. కనీసం పెద్దమ్మతోనైనా నిజం చెప్తే పెద్దమ్మ నిజానిజాలేంటో తెలుసుకుంటుంది. రై నోర్మురా, ఆ మాత్రం మాకు తెలీదా? పెద్దమ్మకి నువ్వు చెప్పావనుకో ఆవేశంతో ఊగిపోతుంది. చూస్తున్నావు కదా అన్నను పెద్దమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో. అలాంటిది నీలిమ వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటే పెద్దమ్మ అడ్డంగా వెళ్ళి నరికేస్తుంది. అప్పుడు మళ్ళీ జైలుకు వెళ్తుంది. అప్పుడు అన్న పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? అందుకే కదా నేను ఎవరికి చెప్పొద్దు అంటున్నాను. నీకున్న ఆవేశం నాకు ఉంది, కానీ అక్కడ తనే చేసింది అనడానికి ఎలాంటి ఆధారం లేదు. అందుకే కదా ఇంత మౌనంగా ఉన్నాను. నువ్వు బాధపడుతూ ఏదో ఒక రోజు పెద్దమ్మకి నిజం చెప్పే. ఏంట్రా మీరేదో నా దగ్గర నిజాన్ని దాస్తున్నారు. నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో మీకు తెలుసా? మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. అది కాదు పెద్దమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అదే ఏం లేదు పెద్దమ్మా. వాడు ఊరికే ఏదో ఆవేశపడుతున్నాడు. ఆ రోజు ఏం జరగలేదు. నిజంగా ఏదైనా జరుగుంటే నేను నీకు చెప్తాను కదా. ఒరే, నా బిడ్డని పెంచటం నాకు బరువు కాదురా. ఈ కడుపును మోసాన్రా. ఈ చేతుల్లో పసిపాపగా ఉన్ననాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకుని పెంచాను. నా కొడుకే జీవితం అనుకుని బ్రతుకుతున్నాను. అందుకే నా భర్త నన్ను వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినా నా కొడుకుని చూసుకుంటూ
నాకు నా కొడుకున్నాడన్న ఆనందంతో బ్రతికాను. నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని పాపపు పనులు చేసినా అదంతా వాడి భవిష్యత్తు బాగుండడం కోసం చేసినవే. అది నా కొడుకు మీద నాకున్న ప్రేమరా. అలాంటి నా బిడ్డ ఈ రోజు మంచం మీద ఊపిరున్న శవంలా బ్రతుకుతున్నాడు. రాయిలా మిగిలిపోయాడ్రా. కనీసం తన కష్టం ఇది అని చెప్పుకోలేకపోతున్నాడు. అలా నా కొడుకుని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ పని చేయడం నాకు బాధ అనిపించటం లేదురా. కానీ ఈ వయసులో వాడి పరిస్థితి ఇలా మారిపోయినందుకు ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతోంది. వాడికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నిజంగా మీకు తెలిసి ఉంటే నాకు చెప్పండి. లేదంటే నేను చచ్చినంత ఒట్టు. నిజం చెప్తున్నాం పెద్దమ్మా, నిజంగా మాకు తెలీదు. కానీ ఒక అనుమానం మాత్రం ఉంది. ఇదంతా ఆ నీలిమనే చేసుంటుందని మా అనుమానం. నీలిమానా? నీలిమెందుకు ఇదంతా చేస్తుంది? అన్న జైలు నుంచి బయటకు వచ్చాక నీలిమతో చాలాసార్లు గొడవ పడ్డాడు పెద్దమ్మ. నీలిమ ఇంట్లో ఉండకూడదని, మరీ ముఖ్యంగా కార్తీక్ గారికి దగ్గర కాకూడదని అన్న నీలిమని ఎన్నోసార్లు బెదిరించాడు. తను చేసిన పాపాలను ఒప్పుకోమని చెప్పాడు. నీలిమ ఎంతగానో వేడుకుంది, కానీ అన్న కనికరించలేదు. ఆ రోజు కూడా తను నీలిమను కలుస్తానని మాత్రమే చెప్పాడు, కానీ మేమెవ్వరం వెళ్ళలేదు. తీరా చూసేసరికి అన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడికి నీలిమ వచ్చింది వెళ్ళిందన్న జాడ కూడా ఏం లేదు. కానీ మాకు అనుమానం వచ్చి మేం పోలీసులకు చెప్పాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. నీలిమ ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అందుకే పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నిజమేంటో పూర్తిగా తెలియకుండా నీలిమనే ఈ పని చేసిందని నీతో ఎలా చెప్పగలం పెద్దమ్మా? నిజంగా నీలిమ వల్లే అజయ్ ఇలా అయ్యాడని మీరందరూ నమ్ముతున్నారా? ముందు నాకు అది చెప్పండి. అవును పెద్దమ్మ, నేను నమ్ముతున్నాను. దీనికి కారకురాలు నీలిమాయని నేను నమ్ముతున్నాను. నువ్వు వెళ్ళి దాని కాళ్ళు చేతులు విరిచాయి, అప్పుడు అదే నిజం చెప్తుంది. వద్దు పెద్దమ్మా, అనుమానం వేరు, నిజం వేరు. అన్న నీలిమతో గొడవ పడ్డం నిజమే, కానీ నీలిమ మారిపోయిందని ఆ ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు పెద్దమ్మా. 2-3 సార్లు వాళ్ళ అన్ననే తిట్టారు. ఆ పెద్దావిడ అన్నకు డబ్బులిచ్చి ఇంకెప్పుడు మా కుటుంబం జోలికి రాకు అన్నారు. మరీ ముఖ్యంగా నీలిమ జోలికి రావద్దు అని చెప్పారు. అయినా సరే అన్న వినిపించుకోలేదు. నీలిమ మీద అన్న కోపాన్ని పెంచుకున్నాడు. కానీ నీలిమ వల్ల ఇలా జరిగిందనడానికి సాక్ష్యం మాత్రం లేదు. ఇప్పుడు నువ్వు నీలిమని ఏమైనా చేస్తే వాళ్ళంతా బాగా డబ్బున్నోళ్ళ పెద్దమ్మా. మళ్ళీ నిన్ను జైలుకు పంపిస్తారు. అప్పుడు అన్న పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. అందుకే ఇన్ని రోజులు ఈ నిజం నీకు చెప్పలేదు. ఇందులో నీలిమ ఉందో లేదో తెలియకుండా అనుమానంతో నీలిమ మీద అటాక్ చేసి మళ్ళీ అన్నకు నువ్వు దూరం అయితే అన్న పరిస్థితి ఏంటి పెద్దమ్మా? దయచేసి అర్థం చేసుకో. నిజమేరా, సాక్ష్యం లేదని మీరు చెప్తున్నారు. కానీ ఇది నీలిమ పని అన్న అనుమానం కూడా ఉంది. నిజమేంటో నేను తెలుసుకుంటాను. తెలుసుకున్నాకే నా నిర్ణయం తీసుకుంటాను. ఏంటమ్మా అక్కడ అంత విషయం జరుగుతుంటే నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? వెతకపోయిన తీగ కాళ్ళకి తగిలినట్టు అనుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దీన్ని ఆయుధంగా వాడుకుంటే మనం అనుకున్న పని అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఓసి పిచ్చి మొహమా, మీరందరూ చదువుకున్నారు కానీ తెలివితేటలు మాత్రం అంతంత మాత్రమేనే. ఇందాక జరిగిన గొడవలో నీకేం అర్థమైంది? ఇందులో అర్థం కావడానికే ఉంది. కామన్గా భాను వచ్చి నీలిమ మీద అరిచింది. నీలిమ ఏం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది. అది కాదే, నువ్వదే చూసావు. నేనా గొడవలో ఇంకొక విషయం గమనించాను. ఏంటది? ఏముందే, వద్దు అని కార్తీక్ ఎంతలా చెప్తున్నా భాను కంట్రోల్ కాలేదు. నీలిమ మీద ఎగురుతూనే ఉంది. కాని మురారి వచ్చి చెప్పేసరికి మాత్రం భాను ఇట్టానే ఆగిపోయింది. అవునమ్మా, నిజమే. స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగినట్టు
మురారి చెప్పగానే వెంటనే ఆగిపోయింది. అదేనే మన ఆయుధం. కట్టుకున్నవాడు చెప్తే కనీసం ఖాతరు చేయలేదు. అలాంటిది వాడెవడో స్నేహితుడంట, ఈవిడిగారిని చేరదీశాడంట. అక్కడ్నుంచి ఇక్కడికొచ్చింది వాడి మీద ఎక్కడ్లేని ప్రేమ ఒలకబోస్తోంది. ఇప్పుడు వాడి మాట వేదవాక్కులాగా వింటోంది అని కార్తీక్ని మనం నమ్మించావనుకో, భాను జీవితంలో కుంపటి మొదలవుతుంది. ఆ మంటల్లోనే మనం చలి కాచుకుంటూ నీలిమ జీవితానికి ఒక మంచి బాట వెయ్యొచ్చు. అంతా బానే ఉంది, కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఓసి పిచ్చి మొహమా! ఒక ఆడది తన భర్తతో ఇంకో ఆడది మాట్లాడితేనే భరించలేదు. అందుకే కదా ఆ భాను నీలిమ విషయంలో అంత కోపాన్ని చూపిస్తోంది. మరి అదే మనస్తత్వం మగాడి కూడా ఉంటుంది కదా. తన భార్య తన మాటే వినాలని, తన కంట్రోల్లోనే ఉండాలని ప్రతి మగాడు కోరుకుంటాడు. కాని ఇక్కడ జరుగుతుందేంటి? కార్తీక్ మాటను ఆ భాను అస్సలు లెక్క చేయటం లేదు. మురారి మాటకి మాత్రం ఓ తెగ విలువిస్తోంది. ఇది చాలు కదా కార్తీక్ మనసు విరచటానికి, భాను జీవితాన్ని బుగ్గిపాలు చేయటానికి. అనుమానం అన్నది మొదలైందంటే దాని మీద నేను ఆజ్యం పోస్తూనే ఉంటాను. ఈ ఇంట్లో మంటలు రేపుతూనే ఉంటాను. కరెక్టే అమ్మా. నీలిమని అంతలా బాధ పెడుతోంది కదా, దానికి అలాంటి శాస్తి జరగాల్సిందే. నా భాను గురించి ఏదో చెప్తున్నారు. అసలేం చెప్పాలనుకుంటున్నారు? అదే మీ శ్రీమతి మీరు వద్దు అంటే ఆగిపోవాలి కదా. అదే మురారి వచ్చి, భాను నువ్విలా మాట్లాడకూడదు, ఇది ఫంక్షను, నువ్విలా చేయకూడదు అంటే వెంటనే కామైపోయింది. మీరు మాట్లాడితే నా కూతురికి సర్ది చెప్పడం కాదు, అక్కడ ఏం జరుగుతోందో ముందు అది తెలుసుకోండి.